బయట పార్టీస్‌కి టైం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకిష్టమైన యాక్టివిటీస్ కోసం టైం ఉంటుంది. వాట్ అబౌట్ వైఫ్? సరే, ఇదే మాట ఒక హస్బెండ్గా వైఫ్ని అడిగితే ఏం చెప్తుంది? ఒకప్పుడు రూపాయికి చాలా దొరికేవి, ఇప్పుడు రూపాయి బిల్లలు చాలా దొరుకుతున్నాయి. సార్ మీరేదో చెప్తున్నారు కానీ అబ్బాయిలకు కూడా ఆశ ఎక్కువే. అంటే లేదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబ్బాయికి ఆశగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. కమ్యూనికేషన్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్. నేను బాగా నమ్ముతాను. కమ్యూనికేషన్ అంటే ఎలాంటి కమ్యూనికేషన్? అంటే ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్లో నువ్వు ఇచ్చే ఈ మొగజాతంతా ఇంతే అని, కానీ మీ నాన్న గుండెల మీద కాళ్ళు పెట్టి ఆడుకున్నావే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ప్రేమ అనే దాని గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందులో గుడ్ ఆర్ బ్యాడ్ రెండు చూస్తూనే ఉంటాం మనం. కాకపోతే ఏంటంటే బాగున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా బాగాలేని వాళ్ళు చాలా మంది ఎక్కువే ఉన్నారని చెప్పొచ్చు. సో ప్రేమ విఫలమైతే దాన్ని ఒక మోటివేషన్‌గా తీసుకోవచ్చు, ఒక లెసన్‌గా తీసుకోవచ్చు. కానీ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివన్నీ మాట్లాడడానికి, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు రాఘవ్ ప్రతాప్ గారు ఉన్నారు. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సార్ జనరల్‌గా మీరు వచ్చిన ప్రతిసారి కూడా మాట్లాడే టాపిక్స్ ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. బికాస్ వైరల్ కంటెంట్ అని మీరు అనుకోరు. చెప్పే విధానంలో ఏంటంటే అందరికి యూజ్ అయ్యేలా చెప్తూ ఉంటారు. ఆ వేలోనే ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా మంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. డిప్రెషన్ వరకు వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది అయితే సూసైడ్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రెసెంట్. అంటే లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే, ప్రేమ రెండు రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటి వాడుకునే ప్రేమ, హ్మ్. ఒకటి ఉండిపోయే ప్రేమ. హ్మ్. ఉండిపోయే ప్రేమ ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే చచ్చే వరకు వెళ్ళిపోద్ది. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటే మాట చెప్తూ ఉంటా. ఎప్పుడు ఒక మనిషిని నాలో సగం అని డిసైడ్ అయిపోవద్దు. ఒక్కసారి నాలో సగం అని డిసైడ్ అయిపోయాక ఆ నాలో సగం వెళ్ళిపోతే మిగతా సగం దేనికి అనుకునే వాళ్ళే సూసైడ్ చేసుకునేది. సో ఒక మనిషిని మనం నమ్మినప్పుడు, ప్రేమించినప్పుడు మనలో సగం ఇచ్చేస్తాం. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఆ సగం వెళ్ళిపోయాక మిగతా సగం దేనికి, దేనికి అనే ఒపీనియన్‌తోనే సూసైడ్ చేసుకుంటారు చాలామంది. సో ఇది ఎప్పుడైతే లేదు, ఈ సగం నేను ఇవ్వకూడదు. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతా. ఇక్కడి వరకు తీసుకోకూడదు. ఇక్కడే ఆపేయాలి. ఇక్కడ ఆపేస్తే ఇక్కడ నువ్వు ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. నువ్వు తీసుకోవడమే ఇక్కడ వరకు తీసుకున్నావు అనుకోండి, ఇది బ్లాక్ అవుద్ది. సో నీకు టైం ఉండదు. అంటే మీరు చెప్పే థియరీ ఎలా ఉందంటే ఇఫ్ దే ఆర్ ప్రాక్టికల్ ఇట్ విల్ బి వర్కౌట్. కానీ లవ్‌లో ఉన్నప్పుడు అసలు ప్రాక్టికల్‌గా ఆలోచించలేరు కదా! వాళ్ళు వెళ్ళడమే ఎమోషనల్‌గా వెళ్ళిపోతారు కదా! సో ఆటోమేటిక్‌గా ఇక్కడికి కాదు కదా! ఇక్కడికే వాళ్ళు తీసుకుంటారు. నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే, మనం అలా తయారు చేస్తున్నాం. ఓహ్! ప్రేమని మనం అలా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మా అమ్మ నాకు నాన్న తిన్నావా అని అడుగుతుంది. నేను వెళ్ళగానే మా అమ్మ నాకు ఏం కావాలో చేసి పెడుతుంది. మా అమ్మ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదే. వాడు తిన్నాడా లేదా, వాడు ఏం చేస్తున్నాడో టైంకి తింటున్నాడా లేదా అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే మనం ప్రేమించిన మనిషి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అవి కాస్త ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవుతాయి. అది దేని గురించి? పక్కోడి దగ్గర ఇది ఉంది, పక్కోడు ఇది చేసిండు, మనోడు ఇది చేయడేంటి? ఎప్పుడైతే పక్కోడు అది చేసిండు మనోడు ఇది చేయట్లేదు అనేది వచ్చిందో నీకు అక్కడనే స్టార్ట్ అవుతుంది. మెదడులో పురుగు తిరుగుతూ ఉంటుంది. అదేమైపోతుందంటే మనసుని ప్రశాంతంగా ఉండనివ్వదు. అగో చూసావా వాళ్ళు ఎలా ఉన్నారో, ఈ కంపారిజన్ అనేది ఆటోమేటిక్గా వన్ థింగ్, రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ అంటాను చూసావా, ఈ మోస్ట్ ఆఫ్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్ అనేదే థర్డ్ పర్సన్. ఓకే. ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో వాళ్ళు అది చేశారు, వాళ్ళు కారులో వెళ్తున్నారు, నీ దగ్గరున్న బైక్ని చూసి సంతోషించారు ఎవరు? పక్కోడి కార్ని చూసి పోరుస్తారు. అది ఎప్పుడైతే మానుకుంటావో అప్పుడే ఈ కంపారిజన్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా నీ దగ్గర, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి,
నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర ఉన్న 100 రూపాయల లోపల 10 రూపాయల నోటు విలువ నాకు చాలా బాగా తెలుసు. మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలలో 10 రూపాయల నోటు విలువ మీకు తెలీదు. నా దగ్గర ఉన్న 100 రూపాయల్లో 10 రూపాయల నోటు విలువ నాకు చాలా బాగా తెలుసు. దాన్ని నేను చాలా బాగా కాపాడుకుంటా. నేను చెప్పేది అదే. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా సరే 100 రూపాయలు ఉన్నలాగానే బతుకు. అలాగే ఉండు. ఎప్పుడైతే ఇది అలవాటు అయిపోతుందో ప్రతి దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవుతావు. ప్రతి దగ్గర నువ్వు అడ్జస్ట్ చేసడం నేర్చుకుంటావు. లేదు ఇప్పుడు నేను 100 రూపాయల నోట్లో కూడా 10 రూపాయల నోటు విలువ తెలియదు అనుకో, ఇంకా వాడికి బతుకున్నా వేస్ట్. సింపుల్. నీ దగ్గర 1,00,000 రూపాయల లోపల ఉన్న 10 రూపాయల విలువ నీకు తెలియదు. నా దగ్గర 100 రూపాయలు ఉన్న 10 రూపాయల విలువ నాకు తెలుసు. అలాగే బతకాలి. 100 రూపాయలు ఉన్నలాగానే బతకాలి. అప్పుడే నీకు 1,00,000 రూపాయల విలువ తెలుసుద్ది. ప్రతి రూపాయి విలువ తెలుసుద్ది నాకు. నేను లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పా. మనం ఎప్పుడైతే నలుగురిలో మన నలుగురు ఎప్పుడైతే మోస్తున్నారో, నీ దగ్గర డబ్బు ఉందనుకో, అన్న మోసే నలుగురు కూడా అరే వీడి దగ్గర డబ్బు ఉంది ప్రశాంతంగా అభిమానంతో కన్నీరు కారుస్తూ మోస్తారు. నీ దగ్గర డబ్బు లేదనుకో, ఎప్పుడు దించుదామా నువ్వు వేసుకున్న ఏమంటారు బొరుగు, ఏమంటారు నీ పైన పడ్డ బొరుగులు కూడా బరువు అయిపోతాయి. ఎప్పుడు దించేద్దామా ఎప్పుడు విని దించేద్దామా అనే స్థాయికి దిగజారిపోతారు. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్పేది, నీ దగ్గరున్న డబ్బు పక్కోడికి నీ వెలుగునిచ్చేంతగా ఉండాలి తప్ప నిన్ను దహించి వేసేలా ఉండకూడదు. నీ దగ్గరున్న డబ్బు పక్కోడికి, నీ వెనుకున్న వాళ్ళకి, అంటే నీ ఫ్యామిలీ వాళ్ళకు వీళ్ళకి మాత్రం వెలుగునిచ్చే విధంగా ఉండాలి తప్ప ఆ వెలుగు నిన్ను నీ లోపల నీ మనిషిని దహించి వేసేలా ఉండకూడదు. ఇప్పుడున్న జనరేషన్లో నేను చెప్పేది ఇదే పాయింట్. ఓకే. దహించి వేస్తున్న రిలేషన్షిప్స్ ఎప్పుడైతే, ఇప్పుడు చాలా మంది అంటారు టైం ఇవ్వరు. అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కంప్లైంట్ టైం అదే ఇవ్వరు. ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆలోచించండి. మిడిల్ క్లాస్ బ్రతుకుతున్న ప్రతి అబ్బాయికి మినిమం హైదరాబాద్లో కావాల్సింది ఏంటి? కారు, ఇల్లు, ఒక మర్యాద, ఒక జాబ్. ఇవన్నీ మనకి కోటిలో మార్కెట్లో దొరకవు. కష్టపడితేనే వచ్చేవి. కష్టపడే సంపాదించుకోవాలి. ఇంటికి వస్తే భార్య దగ్గర మర్యాద కావాలి. భార్యను తీసుకొని వెళ్తే బయటికి సమాజంలో మర్యాద కావాలి. ఏదో పండగ పబ్బమో వస్తే కుటుంబం దగ్గరికి వెళ్తే భార్య భర్తలు ఇద్దరికి మర్యాద కావాలి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? వీటికి సంపాదన ఉండాలి, ఓ కారు ఉండాలి, ఓ బంగ్లా ఉండాలి. ఇవన్నీ ఒక స్థాయి వరకు కష్టపడితే దొరకవు ఇప్పుడున్న జనరేషన్లో. ఒకప్పుడు రూపాయికి చాలా దొరికేవి, ఇప్పుడు రూపాయి బిల్లలు చాలా దొరుకుతున్నాయి. సో టైం ఇవ్వకపోవడం అని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఒకటి నమ్ముతా, టైం క్రియేట్ చేసుకోవాలి. ప్రేమించిన మనిషి కోసం టైం క్రియేట్ చేయవచ్చు. ఎంతసేపు సినిమాలు చూపించిన విధంగా ఎంత కష్టపడ్డా బట్ టైం ఇస్తున్నాడు చూసావా, అది సినిమా వరకే. రియాలిటీలో అలా లేదు. సార్, చాలా మంది బిజీగా ఉన్నప్పటికీ కూడా కంపారిజన్ అనేది డెఫినెట్ గా, కంపారిజన్ అయినా ఎక్స్పెక్టేషన్ అయినా మీరు చెప్పినట్లు థర్డ్ పర్సనే అయి ఉండొచ్చు. కానీ ఏ రిలేషన్షిప్ లో అయినా టైం అనేది ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అఫ్కోర్స్ అంటే మనం ఇక్కడ ఒక జెండర్ని ఏదో ఎక్కువ చేయాలి, ఒకళ్ళని తక్కువ చేయాలి అని కాదు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అనేది ప్రతి మనిషిలో ఒక భాగంగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ లేని మనుషులు ఎవరు ఉంటారు? ఎవరో పుస్తకాల్లో చదువుకోవడానికి తప్ప. కరెక్టే మీరు చెప్పింది. నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టే మనిషికి ఇవ్వాల్సిన టైం తక్కువైంది అని చెప్తున్నా. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, ఇప్పుడు నాకు బిర్యానీ కావాలి, నాకు బిర్యానీలో పక్కకి రైతా కావాలి, చికెన్ కావాలి, చికెన్ ఫ్రై కావాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి, టైం పెరుగుతుంది. ఆ టైంలో బిర్యానీ తినుకుంటూ మాట్లాడే మాటలు తక్కువ అయిపోతాయి. అర్థమైందా? సో ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయో స్పెండ్ చేసే టైం తగ్గిపోద్ది. ఇంట్లో పప్పు ఉంది, అన్నం ఉంది, కూర్చొని ప్రశాంతంగా ఒడియాలు వేసుకొని తినుకుంటూ మాట్లాడదాం. తినే తిండే అదే తిండే. సమయం పెరుగుతుంది, మాట్లాడుకునే మాటలు పెరుగుతాయి. ఓకే. ఇది 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 గుర్తించడానికి కొంచెం టైం పట్టింది.
ఎంతసేపు నాకు టైం ఇస్తలేడు నీ ఎక్స్పెక్టేషన్స్ అట్లున్నాయి మరి. నీ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి మరి. ఏ మనిషి అని చూడండి, 4 రోజులు పని లేకుండా ఇంట్లో ఉంటే ఏరా గాజులు వేసుకొని కూర్చున్నావా ఇంట్లో అని అంటారు. అదే మనిషి బయట పని చేస్తున్నాడు అనుకోండి, ఏరా అసలు ఇంటినే మర్చిపోయావి ఏంటి అంటారు. మనిషి చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఎప్పుడూ సంతృప్తికరంగా ఉండదు. వాడు సాటిస్ఫై కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాడు ఎవరిని చూడకూడదు. వాడు సాటిస్ఫై అవ్వడు ఫస్ట్. ఎంతసేపు నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, జెండర్ మీద పాయిజన్ ఇంజెక్ట్ చేయకండి అని. జెండర్ మీద పాయిజనస్ని ఎప్పుడు ఇంజెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే జెండర్కి పడట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఎలా ఉండేది, యుద్ధం అంటే ఏంటి, ఒకప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగేది యుద్ధం ఒకప్పుడు. అది కొంచెం దిగజారిపోయి ఏమైంది, రాష్ట్రాల మధ్య జరిగింది. అది ఇంకా దిగజారిపోయి ఏమైంది, మతాల మధ్యలో జరిగింది. హిందూ అని, ముస్లిం అని, క్రైస్తవుడు అని. అది ఇంకా దిగజారిపోయి ఏం జరిగింది అంటే కులాల మధ్యలో జరిగింది. ఇప్పుడు ఇంకా దిగజారిపోయి నీచంగా జెండర్ మధ్యలో అమ్మాయి అబ్బాయి, లాస్ట్కి మన లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనమే పిచ్చోళ్ళగా తయారైతాం. అది ఇంజెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. యుద్ధాలు జరుగుతున్నాయి, అంతా బానే ఉంది. కానీ ఒక రిలేషన్షిప్ ని నిలబెట్టుకోవడానికి కూడా అవతల మనిషి కోసం యువతల మనిషి ప్రతిరోజు యుద్ధాలు చేయాల్సి వస్తూనే ఉంది కదా. నేను అదే చెప్పేది, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెరుగుతాయి యుద్ధాలు పెరుగుతాయి. ఇంట్లో ఉన్న పప్పన్నం చాలు, ఇంట్లో ఉన్న పెరుగన్నం చాలు అనుకునే మనిషి దొరికినప్పుడే యుద్ధాలు జరగవు. అలా జరగవు కదమ్మా. ఎంతసేపు పక్కతో ఎప్పుడైతే వాడు బిర్యానీ తింటున్నాడు, మనం ఎప్పుడు పప్పేనా తినేది అనేది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో కథం, ఆటోమేటిక్గా నీకు ఒక సాటిస్ఫై లోపల ఒక అన్సాటిస్ఫాక్షన్ నీకు కనిపిస్తుంటది బయటికి. ఇంకేం కావాలి నీకు, అక్కడే కదా తిరిగేది నీకంతా, మనస్పర్ధలంతా అక్కడే కదా స్టార్ట్ అయ్యేది. సో నేను ఎప్పుడైనా సరే ఒకటే చెప్పేది, నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీ దగ్గర ఎంతున్నా, 100 మంది నీ దగ్గర పనిచేసే మనుషులున్నా, నీ మనసులో ఉన్న మాటలు పంచుకోవడానికి మనిషి లేకపోతే ఉండి ఏం లాభం. సో ఇదంతా నువ్వు అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది. ఈలోపు నేను ప్రేమించే మనిషో, నేను ప్రేమించేవాడు సమయం ఇవ్వట్లేదు అనే దానికి మీదనే గొడవలు స్టార్ట్ అవుతాయి. సో అది సెల్ఫిష్నెస్ అనేది మా మగవాళ్ళకి మెయిన్గా, ఈ కొంతమందికి మగవాళ్ళు ప్రతి ఒక్క ప్రేమించే మనిషికి ఒక ట్యాగ్ లైన్ అనేది చాలా కామన్ ట్యాగ్ లైన్. వాట్? సెల్ఫిష్నెస్. వీడు సెల్ఫిష్ రా వీడు అని. అది ఎందుకు వస్తుంది అంటే, ఆ మనిషి కోసం వీడు కష్టపడి, ఈ మనిషికి నేను ఇది క్రియేట్ చేయాలి, ఈ మనిషి కోసం నేను ఇలా కష్టపడాలి, ఈ మనిషికి నేను పడ్డ ఇబ్బంది పడకూడదు అని వీడు ఈ పర్సన్ చేసిన కష్టానికి అంతా వచ్చే ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అది సెల్ఫిష్. సో ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు వీడు, ఆ పర్సన్ కోసమే. అంటే ఆ పర్సన్ ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసింది, నాకు ఇలా ఉండాలి, ఇలాంటి లైఫ్ ఉండాలి నాకు అని ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసింది. ఇంతే కదా, ఇంకా నీకు ఇంతకన్నా ఏం కావాల్సి వస్తుంది. అంటే సార్ బాగుంది టాపిక్, మీరు బాగా చెప్తున్నారు, అంతా బాగానే ఉందిలే, కానీ కన్విన్స్డ్, అగ్రీడ్, అంతా ఓకే. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి టైం ఉంటుంది, బయట పార్టీస్కి టైం ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ కోసం టైం ఉంటుంది. వాట్ అబౌట్ వైఫ్? సరే, ఇదే మాట ఒక హస్బెండ్గా వైఫ్ని అడిగితే ఏం చెప్తుంది? తన ఫ్రెండ్స్కి టైం, నువ్వు ఫ్రెండ్స్కి టైం ఇస్తున్నావు, నీ పలానా వాళ్ళకి టైం ఇస్తున్నావు, పార్టీస్కి టైం ఇస్తున్నావు, నాకు ఎప్పుడు టైం ఇస్తావని అబ్బాయి కనపడాడా మీకు? హస్బెండ్ కనపడాడా? ఎప్పుడు కనపడలేదా? అలాంటి హస్బెండ్స్ ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనం చూసే వ్యూ ఉంటది ఏదైనా సరే. నేను ఎప్పుడు చెప్పేది ఇదే సార్, నిజంగానే మీ సైడ్ నుంచి కనిపించే వ్యూ వేరు, నా సైడ్ నుంచి కనిపించే వ్యూ వేరు. అంటే నిజంగానే లేడీకి జెంట్కి, ఇక్కడ నేను జెండర్ని ఏదో చేయట్లేదు, జనరల్ గా చెప్తున్నా, ఒకవేళ నిజంగానే ఒక అబ్బాయి దగ్గర నుంచి అలాంటి క్వశ్చనే వస్తే, ఒక లేడీ అన్ని పక్కన పెట్టేసి హస్బెండ్ కోసం టైం స్పెండ్ చేస్తుంది. అంటే అలానే కాదమ్మా, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోతుంది టాపిక్. నో వైఫ్ అండ్ ఈవెన్ నేను సింపుల్ నేను ఇక్కడ జెండర్ అమ్మాయి అబ్బాయిని కాదు,
నీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే నీకు ఎక్కువ అవుతాయో, నీకు కేటాయించే సమయం తగ్గిపోతుంది. సింపుల్. నీకు బిర్యానీ తినాలనిపించింది, అందరితో ఆగలేదు నువ్వు. నీకు కోక్ కావాలి, దానిలో రైతా కావాలి, దానిలో చికెన్ కర్రీ కావాలి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ పెరిగిపోద్దో ఆ చేసే ప్రాసెస్లో టైం తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు నాకు అసలు బిర్యానీ వద్దురా బాబు, నువ్వు పప్పు అన్నమే చాలు, నాకు పప్పు చేసి పెట్టు అంటే చాలు, అప్పుడు ఇంకా టైం పెరుగుద్ది. నా కారు వద్దురా నాయన, ఉన్నబండి చాలు, ఎక్స్ట్రా వర్క్ తగ్గిపోద్ది. అరే నాయన నాకు మూవీస్ ఏమొద్దురా బాబు, ఇంట్లో సినిమా వేసుకుని కూర్చుందాం, ఎక్స్ట్రా హవర్స్ తగ్గిపోద్ది. సార్ ఇక్కడ మొత్తం ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఒకవైపే ఉండవు కదా, అంటే అటువైపు కూడా మెన్కి కూడా వాళ్ళలాగా నా ఫ్యామిలీకి నేను ది బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ ప్రాసెస్లో కూడా సమ్ టైమ్స్ వీళ్ళు కన్విన్స్ అవుతారు, మనకు అవేం వద్దు, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అని మాట్లాడే టైం ఉన్నా, లేదు ఒక స్టేజ్ వరకు నన్ను వెళ్ళనివ్వు, వెళ్ళిన తర్వాత ఉన్న టైం అంతా నీకే అని చెప్పేసి అంటూ ఉంటారు. సార్ మీరు ఏదో చెప్తున్నారు కానీ అబ్బాయిలకు కూడా ఆశ ఎక్కువే. అంటే లేదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబ్బాయికి ఆశ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఓకే, వాడికి ఇన్సల్ట్ అయినా తట్టుకోగలడేమో కానీ వాడిని నమ్మి వచ్చిన అమ్మాయికి ఇన్సల్ట్ అయితే తట్టుకోలేడు. నేను ఇది బాగా నమ్ముతా, నేను బాగా చాలాసార్లు చూస్తా. అది స్నేహితురాలు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, వాడికి ఎన్నిసార్లు ఇన్సల్ట్ అయినా సరే తట్టుకోగలుగుతాడేమో, కానీ వాడితో వచ్చిన అమ్మాయికి ఇన్సల్ట్ అయితే మాత్రం వాడు సహించలేడు. దానికోసం ఏదైనా చేయగలుగుతాడు, ఎంత ముందుకైనా వెళ్తాడు, దేనైనా ఎదుర్కోగలవాడు. నేను ఎప్పుడు ఇది నమ్ముతా. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నా, నాకు వచ్చే వైఫ్ నన్ను నమ్మి వచ్చేది కనీసం కార్లో అయినా రావాలి అని నేను అనుకున్నప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తా, ఎక్స్ట్రా వర్క్స్ చేస్తుంటా, ఎక్స్ట్రా దాని మీద థింక్ చేస్తూ ఉంటా. సో ఇది నా ఒపీనియన్. ఇది నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో అంతేగాని మొత్తానికి లైక్ ఒక సెల్ఫిష్నెస్ ట్యాగ్ పెట్టి, ఒక ఎక్కువ ఆశ ఎక్కువ ఉంది అని ట్యాగ్ పెట్టి, అది టోటల్ రాంగ్ వే. నేను ఎంతసేపు నువ్వు బతికే విధానం నీకు నచ్చితే చాలు, నీ అనుకున్న వాళ్ళకి నచ్చితే చాలు, 10 మందికి నచ్చాల్సిన అవసరం లేదు. నేను బండి మీద పోవడం మా అమ్మ నాన్న చూసి సంతోషించారు చాలు, నాకు చాలు. నా ఫ్రెండ్స్ చూసి రాయల్గా నన్ను చూసిరు చాలు. ప్రపంచానికంతా నేను రాయలు కనపడాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్నంతా నువ్వు రాయలు కనిపిస్తే వాళ్ళు పెట్టే తిండి తినట్లేదు కదా నువ్వు. మన బతుకేంటి? మీ అమ్మ నాన్న వాళ్ళకి నువ్వు మంచిగా కనిపిస్తే చాలు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనే దానికి మేబీ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? తప్పకుండా. ఓకే, అంటే నేను ఏమంటా అంటే ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు కపుల్ మధ్యలో తీసుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో తీసుకోండి, ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది ఉండాలి. నువ్వు దీనికోసం ఎందుకు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నావు, అవసరం లేదు, దీనికోసం అవసరం లేదు, అడ్జస్ట్ చేసుకుందాం. ఇది తగ్గింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే, లేకపోతే ఎలాంటి రిలేషన్షిప్లో అయినా సరే కమ్యూనికేషన్ తగ్గింది. చిటికేస్తే చాలు విడాకులు, డివోర్స్ అనో బ్రేకప్ అనో. నేను దాని గురించి మాట్లాడేంత పెద్దోని కాదు. నేను డివోర్స్ గురించో లేకపోతే విడాకుల గురించో బ్రేకప్స్ గురించో మాట్లాడొద్దు నేను యాక్చువల్గా. కాకపోతే నేను ఎందుకు అంటున్నట్టు, ఒకప్పుడు వినని నేను ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వినాల్సి వస్తుంది? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇది ఒక పాయింట్ అనొచ్చు. ఎందుకు అంటే ఎంతసేపు తెలియని విషయాలు, తెలియకూడని విషయాలు కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. సింపుల్. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు బయట అరే వాడిని కామెంట్, ఇప్పుడు పలానా మనిషిని కామెంట్ చేయరా అంటే, కామెంట్ ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అని అంటాం. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయరా అంటే అదొక మన కామెంట్ కాదు, అక్కడ ఉండాల్సింది కాంప్లిమెంట్. అంటే మన సోషల్ మీడియా మనల్ని ఫిక్స్ చేసింది ఏమని, అరే భయ్ నువ్వు ఉండు ఇలాగే ఇక్కడ కామెంట్ చేసి పో, వాడు ఇష్టం వచ్చిన బరాబర్ కామెంట్ చేస్తాను నేను. సో నేను సోషల్ మీడియా ఎలా తీసుకెళ్తుంది అంటే ఒక సముద్రాన్ని ఇచ్చి ఆ సముద్రం నుంచి తీసుకెళ్తుంటది అనమాట. నువ్వు జాగ్రత్తగా ఒక పాజిటివ్ వేలో వెళ్తావు, మునుగుతావు. సో నేను ఏం చెప్తా అంటే, ఎంతసేపు నీ ఉద్దేశం, నీ ఒక ఎక్స్పెక్టేషన్ పక్కల మీద రుద్దొద్దు. నీ అంటే లైక్ నాకు ఇది కావాలి అది కావాలి ఇప్పుడు రుద్దుతావు,
అది టోటల్ ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయొచ్చు, నీ మెంటల్ స్టేబిలిటీని బ్రేక్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో, మనం పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఒక రిలేషన్‌ని హెల్తీగా కంటిన్యూ చేయాలి అంటే ఎక్స్‌పెక్టేషన్‌ని కాస్త పక్కన పెట్టేసేసి రియాలిటీలో బ్రతికితే ఎవ్రీథింగ్ విల్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను సింపుల్, కమ్యూనికేషన్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్. నేను బాగా నమ్ముతా. రెస్పెక్ట్ కమ్యూనికేషన్ అంటే ఎలాంటి కమ్యూనికేషన్? అంటే ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్లో నువ్వు ఇచ్చే మెసేజ్కి రీప్లే, నువ్వు ఇచ్చే కాల్కి రెస్పాన్స్ కానివ్వండి, ప్రతిదీ నేను అది చాలా బాగా నమ్ముతా. కొన్ని విషయాల్లో నువ్వు మెసేజ్కి మనం ఒక మనిషికి టక్కున రిప్లై ఇస్తుంటాం, ఒక మనిషికి ఫోన్ చేయని టక్కున లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాం. అది ఏమవుతుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో తగ్గిపోతాం మనం. అంటే ఎంతైతే మనం అటెన్షన్ ఇస్తామో, అవైలబుల్గా ఉంటామో, ఒకనొక స్టేజ్లో ఏమైపోతుంది అంటే మన మాట వినడానికి చిరాగ్గా ఉంటుంది, లేకపోతే మనం ఏదైనా చెప్పడానికి వెళ్తే దానికి లెక్క ఉండదు, మనం కలవడానికి వెళ్తే దానికి విలువ ఉండదు. సో నేనేమని చెప్తా అంటే కొన్నిసార్లు వదిలేయడమే మంచిది, కొన్నిసార్లు చూడకపోవడమే మంచిది. వచ్చిన మెసేజ్ని చూడకుండా వదిలేయడమే మంచిది కొన్నిసార్లు. ఎందుకంటే మరీ అవైలబుల్గా కూడా ఉండకూడదు మనిషి అనేవాడు. మరీ అవైలబుల్గా ఉండి చీప్ అవ్వడం కంటే కొంచెం దూరంగా ఉండి సెల్ఫ్ రెస్పెక్ట్ సంపాదించుకోవడమే మంచిది. ఎందుకంటే మరీ అటాచ్డ్గా ఉండి ఏరా అనే దగ్గర నుంచి అరై అనే దగ్గర వరకు తీసుకురావచ్చు. అది నా దృష్టిలో నా దృష్టిలో ఎప్పుడు అతన్ని కంట్రోల్గా పెట్టుకోవాలనుకుంటాను. అది ఒకటి కంట్రోల్ కాదు. మీరు అంది చాలా బాగుంది. ఎక్కువ అవైలబుల్ ఉంటే వాల్యూ అనేది చాలా తగ్గుతుంది అని చెప్పేసి. బట్ కానీ మన కోసం ఎదురు చూసే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించడం కూడా మేబీ ప్రియారిటీ అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే ప్రియారిటీ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. మీరు పలానా ఈరోజు నన్ను ఇలా రిసీవ్ చేసుకోవాలి, ఈ మనిషి నన్ను ఇలా రిసీవ్ చేసుకోవాలి, ఇలా రావాలి, ఇలా నాతో మాట్లాడాలి నేను ఎప్పుడైతే అనుకుంటానో, మీరు అలా రిసీవ్ చేసుకోలేకపోతే నేను తట్టుకోలేను. ఓకే. సో నాలో ఉంది ప్రాబ్లం. ఎక్స్పెక్ట్ చేసిన నాలో ఉంది ప్రాబ్లం. ఎక్స్పెక్ట్ చేసిన నన్ను అనుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి అరే మనం ఒక ప్లేస్కి వెళ్దాం, మనకు నీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పేసా మీకు. నేను సర్ప్రైజ్ అని చెప్పేసి మిమ్మల్ని కార్లో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తాను. మీరు ఒక ప్రపంచాన్ని ఇమాజినేషన్ చేసుకుంటారు, ఎక్కడ తీసుకెళ్తాడు ఏంటో అని ప్రపంచాన్ని ఇమాజినేషన్ చేసుకుంటారు. తీరా ఒక దగ్గరికి వెళ్ళి సింపుల్గా ఒక దగ్గర కూర్చొని పానీపూరి తింటున్నాం అనుకోండి, నేను ఇంకా ఏదో అనుకున్నారా, నీ తప్పది. నువ్వు ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు? నీ ప్రపంచాన్ని ఇమాజినేషన్ చేసుకున్నావు. మరి అవతల మనిషి ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు? సర్ప్రైజ్ అనగానే వాడి దృష్టిలో అదే. ఓకే, వాడి దృష్టిలో అదే. ఇప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, నేను చెప్పిందంటే నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టుకోను అని చెప్పాను నేను, లేదు కదా. వీడేంటి అరే పారాస ఎక్కడికి రాని వాడు అడిగింది జస్ట్ సర్ప్రైజ్ అంతేపా. వాడి దృష్టిలో అది ఒక చిన్న సర్ప్రైజ్, నీ దృష్టిలో అదేదో పెద్దది అనుకున్నావు. నీ అనుకోవడం బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో మేము అనుకోవడం కూడా మా తప్పే అన్నమాట. మనం ఉన్నామా అందులో? నాట్ మెన్షన్ ప్లీజ్. అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, మనం చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. సమాజం మారిపోయినా సరే మనం చూపించే విధానాన్ని బట్టి ఉంటుంది. రేపు మార్నింగ్ పలానా అబ్బాయి నా కూతుర్ని గౌరవించాలి, ఆడవాళ్ళంతా ఇంతే అనే మాట రాకూడదు. రేపు నా కూతురు పలానా అబ్బాయిని గౌరవించాలి, అబ్బాయిలంతా ఇంతే అనే మాట రాకూడదు నా కూతురు నోటి నుంచి. అంటే ఫ్యూచర్లో మనం అబ్బాయిలు అమ్మాయిలు ఈ జెండర్ ఈ కొట్టుకుని అసలు ఈ ఒక బాంధవ్యాలు లేకునే స్థాయికి దిగజార్చొద్దు మనం. ఎంతసేపు మా అమ్మ మా నాన్న ఎలా అయితే ఉన్నారో రేపటి సమాజాన్ని నేను అలాగే కోరుకుంటా, హెచ్చులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా. అది నేను ఎప్పుడూ నమ్ముతా, దాన్నే కోరుకుంటా. నేను అందుకే ఎక్కువ జెండర్ని మెన్షన్ చేయొద్దు, అందరూ సమానమే. ఓ రకంగా చెప్పాలంటే మీరు ఒక మెట్టు ఎక్కువగా ఉంటారు తప్ప మేము ఎప్పుడు మీతో సమానం కాదు అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే
అది రేపటి రోజుకి మంచిది కాదు నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే సింపుల్గా ఈజీగా అనేస్తాం ఈ మొగజాతంతా ఇంతే అని. కానీ మీ నాన్న గుండెల మీద కాళ్ళు పెట్టి ఆడుకున్నావే, మీ నాన్న మగవాడని మర్చిపోతావే. నువ్వు బయటికి వెళ్తే పానీపూరికో కాలేజ్కో వెళ్తే నీకు తోడుగా వచ్చాడే మీ అన్నో మీ తమ్ముడో, ఒక మగాడని మర్చిపోతావే. ఆడవాళ్ళంతా ఇంతే అని మగ ఈజీగా అనేస్తాం. అరే నువ్వు కన్న తల్లి ఒక ఆడదని మర్చిపోతావు. నీ ప్యాకెట్లో నీకు తెలియకుండా ఒక రూపాయి బిల్లు లేకపోతే 10 రూపాయల నోటో పెట్టిన అక్కని మర్చిపోతావు. ఇవి మర్చిపోతాం మనం. ఎంతసేపు నెగిటివిటీని పోర్ట్రే చేయడమే. ఇది ఎప్పుడైతే సోషల్ మీడియాలో మాంతదో అది దట్ ఇస్ ద ఆ రోజు ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది. మగజాతంతా ఇంతేలో మీ నాన్న కూడా ఉన్నాడు, మగజాతంతా ఇంతేలో మీ తమ్ముడు కూడా ఉన్నాడు, ఆడజాతంతా ఇంతేలో మీ అమ్మ ఉంది, మీ అక్క కూడా ఉంది. సో ప్లీజ్ ఈ నిబ్బా వేషాలు ఆపేసేయండి దయచేసి. అంటే అంతా కాదు, మన అమ్మలు ఉన్నారు, ఎంతోమంది నిజాయితీగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అక్కలకి వాళ్ళ భార్యలకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్కి చాలా నిజాయితీగా మంచిగా చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకు ఉన్నదాన్ని కూడా మనం అంటే అదేం ఇంత పెద్ద వైట్ పేపర్లో చిన్న నలుపుని ఎందుకు చూస్తున్నామని నా ఒపీనియన్. అంతే, అలవాటు అయిపోయింది. ఆ అలవాటు మనం చేయొద్దు అని చెప్తున్నా. బికాస్ విత్ సోషల్ మీడియా స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పేది అదే. నేను నువ్వు చూసిన మంచి విషయాలని చెప్పు. సార్ మనం చెప్పగలం, ఆర్గ్యూ చేయగలం, బట్ మార్చలేము. మార్పు అనేది వాళ్ళంతట వాళ్ళకే రావాలి. నేను చెప్పేది అదే. నేను చెప్పగలను, అరవగలను, కానీ ఒక మనిషిని మార్చలేను. వాడి మనసులోకి వెళ్ళి దూరలేను. నేను ఇప్పుడు చెప్పేది అదే. సో ఎప్పుడైతే నువ్వు ఈ అసమానతలు ఎప్పుడైతే ఆపేస్తావో హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, ఒక అబ్బాయికి కూర్చోవడానికి మెట్రోలో కూడా సీటు దొరకదమ్మా అని. వాడు ప్రశాంతంగా పిచ్చోడ్లాగా ఎన్నో టెన్షన్స్ మైండ్లో పెట్టుకొని మగాడు అనే ట్యాగ్లైన్ ఒకటి గుండెల మీద వేసుకొని పిచ్చోడ్లాగా 24 గంటలు ఒక 9 గంటలు ఆఫీస్లో పనిచేసి నిలబడి అయిపోయిందని చెప్పేసి ఆఫీస్ అయిపోగానే ఒక బ్యాగ్ వేసుకొని ప్రశాంతంగా మెట్రో లేకపోతే బస్సు లేకపోతే ఎక్కితే కనీసం మనకి బస్సులో మెట్రోలో కూడా కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. వృద్ధుడు వస్తే ఒక పౌరుడిగా పక్కా ప్లేస్ ఇవ్వాలి. అమ్మాయి వస్తే అరే అమ్మాయి వచ్చింది, మిగతా వాళ్ళు చూసి ఏమని అనుకుంటారు, ప్లేస్ ఇవ్వాలి. బ్రో కూర్చో అని వీడి గురించి ఎవడు ఆలోచించాడు, వీడి గురించి. ఇది చెప్తే మరొకలా తీసుకుంటారేమో నాకు తెలీదు. ఒక మగాడి గురించి ఆలోచించడానికి ఎవడైనా ఉన్నాడు అంటే అది వాడు మాత్రమే. వాడి గురించి వాడే ఆలోచించుకోవాలి. అంటే ఏం చేయాలి? లేవకుండా ఎవరు లేవకుండా ప్లేస్ ఇవ్వకుండా కూర్చోవాలంటే అది కూడా తప్పే ఇప్పుడున్న సమాజంలో. ఎద్దులా పెరిగిండు లేవాడు చూడంటారు. అలా కాదు సార్, అంత పెద్ద మెట్రోలో ఫస్ట్ 2 కంపార్ట్మెంట్స్ మాత్రమే మాకు ఇచ్చి మొత్తం మీకే ఇస్తున్నారు కదా. చూసారా, ఇప్పుడు కూడా మీకు మీ దగ్గర ఏది ఉందో అది మర్చిపోయి ఏది లేదో అది ఆలోచిస్తున్నారు. సార్ నేనేమని చెప్తున్నా, మేము మీకు ఇచ్చేవాళ్ళు మేము ఉన్నాం కదమ్మా అని చెప్తున్నా. మీరు నమ్మండి, ఒకసారి ఆలోచించండి. మీరు మెట్రోలో ఎన్నోసార్లు ప్రయాణించే ఉంటారు. 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు సార్ మాకు, మిగతాదంతా మీకు ఇచ్చారు కదా అంటున్నారు. మిగతాదన్నా మీరు లేరమ్మా, 2 కంపార్ట్మెంట్లోనే ఉన్నారా? సరే, మెట్రో అంతా ఖాళీగా ఉంది, మీ కంపార్ట్మెంట్ అంతా ఫుల్ ఉంది, మా దాంట్లో ఎప్పుడు కూర్చోలేదా? కూర్చుంటాము. పొరపాటున మా కంపార్ట్మెంట్లోకి వస్తే మేము పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసు వస్తారా? మీ కంపార్ట్మెంట్లో మేము కూర్చుంటే పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసు వస్తారా? మా కంపార్ట్మెంట్లోకి మీరు రాకూడదు. మాకు అది లేదేంటి మరి ఫెసిలిటీ? మేము అడగలేదే. ఏదైతే లేదో దాని గురించి ఆలోచిస్తాం మనం. అది మన మైండ్ పోర్ట్రే చేసింది అంతే. ఓకే, డిజైన్ అలా చేయబడింది. అదే చెప్తున్నాను కదా, మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి మీరు ఆలోచించరు, మీ దగ్గర ఉన్న పవర్ గురించి మీరు ఆలోచించరు. పక్కోడి షర్ట్ వేసుకున్నాడు నేను ఎందుకు వేసుకోకూడదు దాని గురించి ఆలోచిస్తారు. అదే వద్దు అని చెప్పేది, అదే పోర్ట్రే చేయొద్దు అని చెప్పేది. అందరూ సమానమే, అందరూ సమానమే. అమ్మ
నాన్న సమానం అంతే. సో సృష్టిలో స్త్రీ గొప్పది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అమ్మతో పాటు నాన్న కూడా ఉన్నారు, అదే మీరు చెప్తున్నారు. నైస్, చాలా బాగుంది రాఘవ్ గారు, రియల్లీ వండర్ఫుల్ టాపిక్. కన్విన్స్ అయ్యానా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఫైనల్గా మీరు కన్విన్స్ చేసేసారు. బట్ నిజంగా చాలా బాగుంది వినడానికి. అంటే మగజాతి మొత్తాన్ని ఏదో ఒకటి అనే ముందు మన నాన్నని, అన్నని, తమ్ముడిని గుర్తు చేసుకుంటే కొన్ని క్లారిఫికేషన్స్ ఆల్రెడీ అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం లేడీస్ గురించి కూడా మీరు అలాగే చెప్పారు. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. అంటే జెండర్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ఇద్దరు కూడా ఈక్వలే అని చెప్పేసి చెప్పారు. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.